హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సుభాష్ భుజాలు ఎగరేసి తెలిస్తే తెలుసుకో అని ఒక మాటతో కొట్టిపారేసి ఇంటి దగ్గరే డ్రాప్ చేసి బ్యాగ్ దిగి వెళ్తున్న రంజిత్ని చూసి, నీలాంటి నీచోణ్ణి ఇంకా భరిస్తున్న మా మధుకి దండేసి దండం పెట్టాలి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. సుభాష్ ఇంట్లోకి వెళ్ళేటప్పటికే బలరాం, జనార్దన్, రాఘవేంద్ర, ప్రకాష్ రావు, చక్రధర్ వీళ్ళెవ్వరూ కనిపించకపోవడంతో, అమ్మా అసలు ఇంట్లో మగాళ్ళందరూ ఏమైపోయారు అని అడిగాడు. అపూర్వ తల కొట్టుకోవడంతో, బావా ఇంట్లో మగాళ్ళందరూ ఏమైపోయారు అంటావేంటి, నువ్వున్నావు కదా అని అమృత ముసిముసిగా నవ్వుతూ అనింది. సుభాష్ తల కొట్టుకొని, నేనంటుంది నేను రాక ముందు వరకు సంగతి, నేను వచ్చిన తర్వాత కాదు అని క్యూట్గా అన్నాడు. అమృత నవ్వి, ఊరికే అన్నాలే అని అనింది. ఊర్లోకి వెళ్ళారురా, పంచాయతీరాజ్ దగ్గరికి, పెళ్ళిళ్ళ గురించి అందరికీ చెప్పి కాస్త అందరితో మాట్లాడి అందరికీ పరిచయాలు చేసి అప్పుడొస్తారు. అయినా నీకు తెలుసు కదా, ఆ పంచాయతీ దగ్గర వెళ్ళారంటే తిరిగి రారు అని అపూర్వ చెప్పింది. అది కూడా నిజమేలే, అయినా ఎక్కడెక్కడ ముసలి సంతంతా అక్కడే ఉంటుంది అని సుభాష్ అనడంతో అమృత గట్టిగా నవ్వుతూ, చూసావా వదిన ఏమంటున్నాడో అని అమృత అంటూ మధు వైపు చూసి మధు అలాగే చూడడంతో, ఏంటి వదిన పొద్దున్నుండి నలతగా ఉంది అని ఆలోచిస్తూ పైకి లేచి, బావా ఇదిగో మంచినీళ్ళు అని తన దగ్గరే ఉన్న వాటర్ బాటిల్ని సుభాష్కి ఇచ్చి, వదిన మనం రూమ్లోకి వెళ్దాం రా అని పిలిచింది. మధు తాత్కాలికంగా ఆలోచిస్తూనే లేచి అమృతతో కలిసి రూమ్లోకి వెళ్ళింది. సుభాష్ మధుని గమనించి రంజిత్ గురించి బాగా ఆలోచించి టెన్షన్ తీసుకుంటుంది అని అర్థమై దేవాంష్తో మాట్లాడడానికి రూమ్లోకి వెళ్ళాడు. వదిన ఏంటి పొద్దున్నుండి నలతగా ఉన్నావు, అప్పటి నుండి నేను నీతోనే కూర్చొని నీతో మాట్లాడుతున్నాను, పొడి పొడిగా సమాధానాలు ఇస్తున్నావు, కానీ నవ్వుతూ గలగల రోజులా మాట్లాడడం లేదు అని అమృత అడిగింది. ఏం లేదు, నైట్ చాలా లేట్గా పడుకున్నాను, అందుకే కాస్త డల్గా ఉన్నాను అని మధు చెప్పడంతో అమృత బాగా గమనించి, మధు అబద్ధం చెప్తుందని అర్థమై తన 2 చేతులు పట్టుకొని ఎదురుగా కూర్చొని, ఏమైంది వదిన, నాతో షేర్ చేసుకోవా, నాకు అన్నీ చెప్పుకునే పర్సన్ నువ్వు అన్నాను, మరి నువ్వన్నీ చెప్పుకునే పర్సన్ అనన్య అని నాకు తెలుసు, కానీ ఆ తర్వాత స్థానం నాకు ఇవ్వచ్చుగా అని చాలా ప్రేమగా అడిగింది. మధుకి లోపల చాలా దుఃఖం ఉండడంతో దాన్ని బయట పెట్టుకునే అవకాశం ఎవరి దగ్గర రాకపోవడంతో అమృత అంత ప్రేమగా మాట్లాడగానే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియకుండా విపరీతంగా ఏడుస్తూ తలదించుకుంది. ఉన్నపలంగా ఏడుస్తూ తలదించుకోవడంతో అమృత షాక్ అయి వెంటనే లేచి వెళ్ళి రూమ్ గడిపెట్టి తిరిగి వచ్చి కూర్చొని, ఏమైంది వదిన, ఎందుకు ఏడుస్తున్నావు అని మరింత ప్రేమగా అడిగింది. మధు ఆపకుండా 10 నిమిషాల పాటు అలా ఏడుస్తూ ఒక్క మాటైనా మాట్లాడకుండా ఉండిపోవడంతో అమృత కూడా కాస్త టైం ఇచ్చి గుండెల్లో భారం దిగితే మాట్లాడుతుంది కదా అని అలాగే ఎదురు చూసి 10 నిమిషాల తర్వాత మధు మెల్లగా ఏడుపు తగ్గించి ఎక్కిళ్ళు పెట్టడంతో, ఇప్పుడు చెప్పు వదిన ఏమైంది అని నిదానంగా తన పైటంచుతో కన్నీళ్లు తుడిచి అమృత అడిగింది. అన్నీ చెప్పుకునే మనిషి మనకి అన్యాయం చేస్తే ఎవరితో ఏం మాట్లాడగలను, నీతో చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, నా పుట్టింటి విషయాలు అత్తగారింటి ముందు బయటపెట్టి చిన్న చూపు చూసేలా అవ్వడం నాకు ఇష్టం లేదు, కానీ గుండెల్లో చాలా బరువుగా ఉంది, మోయలేకపోతున్నాను, ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, అందుకే నువ్వంత ప్రేమగా అడగగానే ఏడుపొస్తుంది. నా చెల్లిని నేను ఎంతగానో ఇష్టపడతాను, రక్త సంబంధం అని కాదు, మా ఇద్దరి మధ్య చిన్నప్పటి నుండి ఉన్న బాండింగ్ అలాంటిది, ప్రతిదీ షేర్ చేసుకుంటాం, తిండి దగ్గర నుండి బట్టల దగ్గర నుండి ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాలు అన్నీ షేర్ చేసుకుంటాం, కానీ నా చెల్లెలు లాస్ట్కి నా భర్తని కూడా షేర్ చేసుకుందామని అడుగుతుందని అస్సలు ఊహించలేకపోయాను, చాలా బాధగా అనిపిస్తుంది, తను ఆ మాట ఎలా అడగగలుగుతుందో నాకు అర్థం కావట్లేదు, దాన్ని నేను ఎలా తీసుకోవాలో ఎలా రెస్పాన్స్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కాక మౌనంగా ఉండిపోతున్నాను, అసలు తన మొహం చూడబుద్ధి కావట్లేదు, తనతో మాట్లాడబుద్ధి కావట్లేదు, తనకి సమాధానం అంతకన్నా ఇవ్వబుద్ధి కావట్లేదు, ఎందుకంటే తన నోట్లో నుండి నా భర్త పేరు వచ్చినా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను, అలాంటిది ఎలా ఇవ్వగలను అని మధు గుక్క పెట్టి ఏడ్చింది. అమృత వెంటనే మధుని టైట్గా హక్ చేసుకొని వెన్ను నిమురుతూ, వదినా ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, నాకు ఈ విషయం తెలుసు అని చెప్పింది. మధు ఆశ్చర్యపోవడంతో మెల్లగా అమృత వదిలి, తెలుసు వదినా, రాత్రి అన్నయ్య తనతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను,
అన్నయ్య మాటల్లో నీ మీద ప్రేమ, అనన్య మీద అసహ్యం స్పష్టంగా కనిపించింది. ఇక అనన్య మాటల్లో కూడా నాకు సగం అసహ్యం కనిపిస్తే సగం తన బాధ కనిపించింది. పెళ్లికి ముందు తను ప్రేమించడం, నీ కోసం ఒక అడుగు వెనక్కి వేయడం, ఇదంతా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తను నిజంగానే ప్రేమించింది అనుకుందాం. కానీ ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది, మీ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒకరి ప్రేమనొకరు పంచుకోవడమే కాదు, ఇద్దరు ఒక్కటైపోయారు. అలాంటప్పుడు అనన్య ఇప్పుడు నోరు మూసుకొని తన జీవితం తాను చూసుకోకుండా మళ్ళీ మధ్యలోకి రావాలని అనుకోవడం ఒక ఎత్తు అయితే, నిన్ను ఇబ్బంది పెట్టడం మరో ఎత్తు. దాన్ని నేను అస్సలు భరించలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను. తను అంతగా ప్రేమించినప్పుడు ముందే చెప్పి ఏదో ఒకటి తేల్చుకొని ఉంటే బాగుండేది. అలా కాకుండా ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు మీ జీవితం మొదలై ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్న టైంలో మధ్యలో రావాలనుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. ఈ విషయం నీకు ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. కానీ నీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నీ బాధ నాకు అర్థమవుతుంది. ప్లీజ్ వదినా, ఇంతలా ఏడవకు. నీకేదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, మనసులో భారం దిగుతుంది. అలానే నువ్వు కాస్త స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకోగలవు, హ్యాపీగా ఉండగలవు. ఒక్క మాట మాత్రం చెప్తాను వదినా, ఏ భార్య కూడా భర్తని మరో ఆడదానికి షేర్ చేయాలనుకోదు, త్యాగం అసలే చేయకూడదు. ఈ విషయంలో చాలా చాలా స్వార్థంగా ఉండాలి. అన్నింటికీ మించి ఒకవేళ నువ్వు అన్నయ్యని వదిలేస్తే అన్నయ్య నిన్ను వద్దు అనుకొని అనన్య వైపు అడుగు వేస్తాడా అన్న ఆలోచించుకొని అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకో. ఎందుకంటే ఇక్కడ కేవలం నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోదు, అన్నయ్య తీసుకోవాలి. అన్నయ్య నీ వైపు నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. నువ్వు దీని గురించి ఆలోచించడం అనవసరమని నా ఉద్దేశం అని అమృత చెప్పింది. నేను దేవ్ని ఎట్టి పరిస్థితిలో ఇవ్వలేను, అది కుదరని పని. అలా అనుకుంటే నా గుండె ఆగిపోతుంది. ఆ ఆలోచనకి నేను తట్టుకోలేకపోతున్నాను. నా చెల్లి కదా, ఇద్దామా అని ఒకసారి అనుకుందాము అనుకున్నా నా మనసు ఒప్పట్లేదు. అన్నింటికీ మించి దేవ్ నిజంగానే నేను వదిలేసిన అనన్య దగ్గరికి వెళ్ళడు. తన అవసరం కోసమైనా వెళ్ళడు, నాకు తెలుసు. కానీ రేపు వివేక్ పరిస్థితి ఏంటి, తన బ్రతుకేంటి, మరి అనన్య పరిస్థితి ఏంటి, తన బ్రతుకేంటి ఆలోచిస్తే పిచ్చొచ్చేస్తుంది. నాకసలు నా సొంత చెల్లెలు ఇలా మాట్లాడగలుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. కానీ జరిగింది, అదే తట్టుకోలేకపోతున్నాను అని మధు ఏడుస్తూ చెప్పింది. వదినా, ఏడవకు. అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నంతకాలం ఎవరూ మీ మధ్యలోకి రాలేరు. అన్నయ్య తన జీవితాంతం నిన్ను వదలడు, కాబట్టి నువ్వు అస్సలు ఆలోచించకు అని అమృత చెప్పి పక్కనున్న వాటర్ తీసుకొని మధుకి తాగించి, దీని గురించి మనసులో మదన పడుతున్నావా, ఏమీ ఆలోచించకు, అంతా బాగుంటుంది అని అంటూ ఉండగా డోర్ సౌండ్ రావడంతో అమృత మధుని ఫేస్ బాగా తుడుచుకోమని చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడంతో ఎదురుగా దేవాంశ్ కనిపించడంతో, ఏంటన్నయ్యా అని అమృత అడిగింది. మధు కోసం వచ్చాను, మధు అని పిలవడంతో మధు వెంటనే లేచి దేవాంశ్ వైపు తిరిగి నవ్వుతూ ఏంటి అని అడిగింది. తన మొహం చూడగానే దేవాంశ్కి అనుమానం కలిగి స్పష్టంగా కందిపోయి కనిపించడంతో, నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు. దేని గురించి అని మధు అడగడంతో, పెళ్లికి సంబంధించి ఒకసారి రా అని లోపల అడుగుపెట్టి మధు చేయి పట్టుకొని మళ్ళీ పంపిస్తానురా అని అమ్మ వైపు చూసి చెప్పి తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు. ఇద్దరూ రూమ్లోకి వెళ్ళడం చూసిన సుభాష్ చిన్న నవ్వుతో దేవాంశ్తో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకున్నాడు. బావా బిజీనా అని సుభాష్ అడగడంతో, లేదు చిన్న వర్క్, కూర్చో అని దేవాంశ్ అనడంతో సుభాష్ కూర్చున్నాడు. దేవాంశ్ 2 నిమిషాలు తన వర్క్ పక్కన పెట్టి, చెప్పు సుబ్బు ఏంటి అని అడిగాడు. బావా, నేను ఇప్పటి వరకు తిరిగేసి వచ్చాను, కాలు కాస్త నొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి, నీతో ఒకే ఒక మాట మాట్లాడదామని వచ్చాను అని సూటిగా చూస్తూ, బుజ్జి ఏదో విపరీతంగా ఆలోచిస్తుంది, మదన పడుతుంది. తను చెప్పకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే తన మనసులో ఉన్న ఏ దిగులుకైనా ఏ ప్రశ్నలకైనా సమాధానం నువ్విస్తే తనకి ఊరట లభిస్తుంది. ఇక ఎవరు వచ్చి ఏ సమస్యను తీర్చినా అది తనకి సంతోషాన్ని ఇవ్వదు. ఒకసారి తనతో కూర్చొని మాట్లాడు. ఎలా మాట్లాడాలి అంటే తన మనసులో ఉన్నది నీతో షేర్ చేసుకోవాలి అనిపించేలా ఉండాలి, అలా మాట్లాడాలి. ఇకపోతే అని సుభాష్ సూటిగా చూస్తూ, మధు దేని గురించి బాధపడుతుందో నాకు తెలుసు, కానీ నేను చెప్పను, ఇప్పుడే కాదు ఎప్పటికీ చెప్పను. నీకు చెప్పనని నేను నా బుజ్జికి మాట ఇచ్చాను, కానీ నువ్వు తెలుసుకొని ఆ సమస్యను తీర్చాల్సిన బాధ్యత నీది అని సుభాష్ చెప్పి మరో మాటే లేకుండా లేచి బయటికి వచ్చేశాడు. గుర్తు చేసుకున్న సుభాష్ ఇద్దరూ రూమ్లోకి వెళ్ళడం చూసి, బుజ్జి నేను నీకు సాయం చేయలేకపోవచ్చు, ఏదో ఒకటి చేసి నేను కష్టాల్లో నుండి బయటకైతే తీసుకురాక తప్పదు. కాబట్టి బావతో చెప్పాను, నీ బాధ ఆర్చగలిగింది తీర్చగలిగింది బావ మాత్రమే, బావ అయితేనే కరెక్ట్ అని అనుకుని అక్కడి నుండి వెళ్ళాడు.
రూమ్లోకి తీసుకెళ్లి డోర్ పెట్టగానే మధు ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు అంత ఆవేశంగా తీసుకొచ్చావు? ఏం మాట్లాడాలి? పెళ్లి గురించి అయితే అందరి ముందు మాట్లాడొచ్చు కదా. నాకు తెలుసులే నువ్వెందుకు తీసుకొచ్చావో అని మధు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అడిగింది. ఏం తెలుసు అని దేవాంశ్ దగ్గరికి వెళ్ళి ఫోల్డ్ చేసుకున్న హ్యాండ్స్ని తన చేతితో పట్టుకొని మధుని దగ్గరికి లాగి సూటిగా చూస్తూ అడిగాడు. నువ్వు నన్ను మిస్ అవుతున్నావు కదా, అందుకే పిలిచావు కదా అని మధు అనడంతో దేవాంశ్ చిన్న స్మైల్ చేసి ఇలారా అని తీసుకొని వెళ్ళి కూర్చొని తన ఒడిలో మధుని కూర్చోబెట్టుకొని చుట్టూ చేతులు వేసి, ఏడ్చావా అని నిదానంగా అడిగాడు. ఎందుకలా అనిపించింది అని మధు అడిగింది. అదే నిజం కాబట్టి ఒక మనిషి ఒక 2 నిమిషాలు ఏడ్చినా చూడగానే కనిపెట్టేయొచ్చు. తడిచిన కనురెప్పలు, కందిన మొహం, ఎరుపెక్కిన కళ్ళు ఆ మాత్రం కలుపుకోలేను అనుకుంటున్నావా అని దేవాంశ్ అన్నాడు. అవును ఏడ్చాను. అమ్మో నేను డీప్ డిస్కషన్లో ఉన్నాం. సో తనకి పెళ్ళై వెళ్ళిపోతుంది అన్న బాధ కలిగి ఏడ్చాను. అన్నింటికీ మించి తను పెళ్ళయ్యాక మెట్టినింటికి వెళ్ళాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుకునేందుకు తనకు ఒక మనిషి దొరికింది, అది నేను అని చెప్పడంతో ఇంకా హ్యాపీగా అనిపించి ఏడ్చాను. తెలుసా, అత్తయ్యతో, మామయ్యతో, నీతో, వివేక్తో, దీపాతో ఎవరికి ఏం చెప్పుకోలేనని చెప్పింది. కారణం మీరు బాధపడతారని. కానీ తనకేదైనా కష్టం వస్తే నాకు చెప్పుకొని ఖచ్చితంగా ఆ బాధను తీర్చుకుంటానని నాకు మాటిచ్చింది. అలానే నేను కూడా తనకి ఏమైనా చెప్పుకోవచ్చని, అనన్య తర్వాత ఆ స్థానం తను తీసుకుంటానని నాతో చెప్పింది. అందుకే ఏడ్చాను అని మధు నవ్వుతూ చెప్పింది. మధు, ఇప్పటికీ చాలాసార్లు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచిస్తున్నావా? అది ఏంటనేది నాకు చెప్పకూడదా? నేను నీ భర్తని కదా, అంటే నీలో సగం. అలాంటప్పుడు నీ కష్ట సుఖాల్లో కూడా నాకు భాగం ఉంటుంది కదా. కేవలం హ్యాపీనెస్ నాకు ఇచ్చి బాధను నువ్వు తీసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? రేపటి రోజు అలా నేను చేస్తే నువ్వు తట్టుకోగలవా? అన్నింటికి మించి ఆ రోజు మేఘనాతో ఎంగేజ్మెంట్ గురించి నీకు చెప్పనందుకు నువ్వు బాధపడ్డావు. ప్రతిదీ నాతో షేర్ చేసుకో, వేరే వాళ్ళ ద్వారా నాకు తెలియకూడదు అని చెప్పావు. మరి నేను కూడా అలాగే అనుకుంటానని నీకెందుకు అనిపించట్లేదు అని దేవాంశ్ అడిగాడు. మధు అలాగే చూస్తూ, ఇప్పుడేం తెలిసింది? అనన్య గురించినా? నాకు తెలిసిందంతా తెలిసిందా, లేకపోతే రంజిత్ గురించి తెలిసిందా? నోనో, రంజిత్ గురించి తెలిస్తే ఎప్పుడో వాడి మెడ విరిగిపోయేది. అనన్య గురించి తెలిసిందా అని ఆలోచిస్తూ ఉండగా, చూడు ఇంత మాట్లాడుతుంటే కూడా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఏం జరిగిందిరా, నాతో చెప్పకూడదా అని దేవాంశ్ అడిగాడు. మధు దేవాంశ్ నుదురికి తన నుదురుని ఆనించి కళ్ళు మూసుకొని, నువ్వు నా ప్రపంచం దేవ్, తెలుసా నీకు చెప్పకుండా ఉండడమా? ప్రతి ఆడపిల్లకి మనసులో కొన్ని ఉండనే ఉంటాయి. అన్నింటినీ పంచుకోవడానికి కారణం ప్రతి చిన్నది పెద్దది చేయడం ఇష్టం లేక, అంతే. పంచుకోవడం ఇష్టం లేక కాదు. అన్నింటికి మించి నేను ఏదైనా చెప్పగలిగే ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది నువ్వే. నీ దగ్గర చెప్పకుండా దాచానంటే అది అంత ఇంపార్టెంట్ విషయం కాదు అని అర్థం. ఇకపోతే ఆ సమస్య నా గొంతు మీదకొస్తే నీకు కాక ఎవరికి చెప్తాను? ఏది ఆలోచించకు అని మధు సున్నితంగా కొట్టిపారేస్తూ చెప్పింది. ఇప్పుడు కూడా చాలా తెలివిగా దాటేస్తున్నావు కదా. నేను అనుకుంటే నీకు తెలిసిన విషయాలు కనుక్కోలేను అంటావా? కానీ నాకు నీ నోటి వెంట కావాలి అని దేవాంశ్ అడిగాడు. మధు నవ్వి, నీ ముందు నేను పిల్లబచ్చాని. నువ్వు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నీకు క్షణం పట్టదు. కానీ నాకు విలువిచ్చి నన్ను అడుగుతున్నావు చూడు, అక్కడే నువ్వు నా భర్తగా ఎప్పుడూ గెలిచావు. ఇకపోతే నీకు చెప్పాలి అనిపించినప్పుడు నేను చెప్తాను అని మధు అంటూ ఉండగా, మధు ఈ మాటలు నాకొద్దు. నీ సమస్య నాకు తెలియాలి. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా నాకు తెలియాలి. తెలిసి తీరాలి అంతే అని దేవాంశ్ సూటిగా చెప్పాడు. ఇక చెప్పే వరకు వదలడని మధుకి అర్థమయ్యాక సైలెంట్గా ఉండటంతో, ప్లీజ్ రా, నాకు చెప్పకూడదా అని దేవాంశ్ మరింత లాలనగా అడిగాడు. మధు తలదించుకున్న కళ్ళు నిండుగా నీళ్లు చేరి అవి చెంపలు దాటి దేవాంశ్ చేతిని తడపడంతో, మధు ఏడుస్తున్నావా? మరి గుండెల్లో ఇంత బరువు పెట్టుకొని ఎలా ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నావు నువ్వు? ఏం జరిగిందో నాకు చెప్పురా ప్లీజ్ అని దేవాంశ్ అడిగాడు. మధు దేవాంశ్ని హక్ చేసుకొని మౌనంగా ఏడుస్తూ 2 నిమిషాలకి దూరం జరిగి కన్నీళ్లు తుడిచి దేవాంశ్ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని సూటిగా తనని చూస్తూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే నేను చెప్పలేకపోతున్నాను. నన్ను చాలా ప్రేమిస్తున్నావు. ఎంత అంటే నేను ప్రేమించే దానికన్నా 100 రెట్లు ఎక్కువగా. అంత ప్రేమని ఎలా చూపించగలుగుతున్నావు? నేను నీకోసం అసలు ఏమీ చేయలేదు కదా. ఎందుకు అని మధు అడిగింది. ఎందుకా? ఏం మాట్లాడుతున్నావు మధు? నీ ప్రేమ కంటే నా ప్రేమ 100 రెట్లు ఎక్కువ అని నీకు ఎలా అనిపిస్తుందో నువ్వు పంచే ప్రేమ కూడా నాకు అలాగే కనిపిస్తుంది.
నేను ప్రేమించాను, కానీ ఒప్పుకోవాల్సిన అవసరం నీకేముంది? కానీ నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి యాక్సెప్ట్ చేశావు. వారం రోజులు నాకు దూరంగా ఉన్నప్పుడు నా గురించి ఎంత తపన పడ్డావో అది గుర్తు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెళ్లి చూపుల్లో నన్ను తప్ప ఎవరిని చూడకూడదు అనుకున్నావు. నువ్వు తలదించుకొని వచ్చి అక్కడ రాజేష్ ఉన్నాడని రిజెక్ట్ చేశావు చూడు. ఆ క్షణం నీకు గుండెల్లో గుడి కట్టేయచ్చు అనిపించింది. ఇక పెళ్ళయ్యాక మేఘన గురించి తెలిసాక ఒక్క క్షణం కూడా నువ్వు నన్ను దూరం పెట్టలేదు. వెంటనే నీ ప్రేమని అందించడమే కాకుండా నిన్ను పూర్తిగా నాకు ఇష్టంగా ఇచ్చేశావు. ఇంతకంటే నువ్వు నాకు ఇంకేం చేయాలి? బయట తిరిగి సంపాదిస్తూ ఇంటికి వచ్చేసరికే నవ్వుతూ కనిపిస్తావు, ప్రేమని పంచుతావు, నన్ను రిలాక్స్ చేస్తావు, నా స్ట్రెస్ మొత్తం తీసి బయటపడేస్తావు, నన్ను కొత్త వ్యక్తిలా మార్చేస్తావు. పెళ్ళికి ముందు కన్నా పెళ్ళి తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి కారణం నువ్వే. అలాంటప్పుడు నువ్వేంటి నాకు చేసేది? నేనే నీకోసం ప్రపంచాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టాలి అని దేవాంశ్ అన్నాడు. మధు దేవాంశ్ వైపు అలాగే చూస్తూ చిన్న నవ్వుతో, నువ్విలా ఉండగలుగుతున్నావు కాబట్టే ప్రతి ఒక్కరూ నిన్నే కోరుకుంటున్నారు అని మధుకి ఇంకా ఎక్కువ ఏడుపు రావడంతో, నేనే కాదు మేఘన నిన్ను కోరుకుంది, కృతి నిన్ను కోరుకుంది, ఆఖరికి అని గట్టిగా కళ్ళు మూసి నా చెల్లి కూడా నిన్నే కోరుకుంటుంది అని అనింది. దేవాంష్కి మధు నోట్లో నుండి ఆ మాట, తన గొంతులో వణుకు, తన గుండెల్లో బాధ స్పష్టంగా తెలుస్తుంటే తన చుట్టూ వేసిన చేతులు బిగించి ఎవరు చెప్పారు అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.